రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసమాధానం. ప్రజా తీర్పుని ఎవరైనా కూడా మేము ఆమోదించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నాను. కానీ ప్రజా క్షేత్రంలో ఉండి నా కోసం పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడుతానని నేను మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గం అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాల్లో ప్రజలు వెళ్లకుండా గ్రామ సచివాలయాలు నెలకొల్పడం, వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందజేయడం మా తప్ప. పాణ్యం మండలం బనగానపల్లె నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు, సాగునీరు ఇవ్వడానికై గోర్కల్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. అది మాది తప్ప. పాణ్యం మండలం నుండి, పాణ్యం నియోజకవర్గం నుండి 16 వార్డులలో త్రాగునీటి కొరకు 8 OHSR ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప. పాణ్యం నియోజకవర్గం కొన్ని వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించడం, మరి ఎన్నో సంవత్సరాలు రిపేర్లకు కూడా నోచుకోలేని పంచాయతీ R&B రోడ్లను మరమ్మతు చేయించడం జరిగింది. అది మేము చేసిన తప్ప. సోలార్ నిధితో ఓరకల్లు గ్రామంలో అభివృద్ధి పరచడం, అదేవిధంగా ఆ డబ్బులతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తప్ప. పాణ్యం మండలంలో, పాణ్యం టౌన్లో గడివేముల దీనికన్నీ కూడా పాణ్యం టౌన్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం మేము చేసిన తప్ప. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశాం. నేను అభివృద్ధి చేయడం తప్పుగా భావించి ఉంటే మాత్రం నన్ను క్షమించండి. నేను ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను, నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప, ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులోని చేయడం అనేది నేను చేయడం జరిగింది. దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు. ఓటమి గెలుపు దైవాధీనం. నేను ఒకటే నా నియోజకవర్గం నుండి ప్రజలకు, నా నాయకులకు, నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాల్ ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు, మీకోసం అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను కొన్ని పేపర్ వాళ్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది, ఒక పాణ్యం నియోజకవర్గంలోనే రాంభూపాల్ ఓడిపోయినాడా, రాష్ట్రంలో అంతా కూడా ఓడిపోయినాడు. రాసేవాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మొత్తం మనం కూడా లేడీస్కు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1 లక్ష రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే, లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం, మనం ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి చేయడం. మా మేనిఫెస్టో, పాత మేనిఫెస్టో దీంట్లో ఏం లేవు, వాళ్ళు ఇచ్చే దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండరు అంత అమ్మఒడి వస్తుందని వాళ్ళు ఆలోచన. దాంతోపాటు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరికీ కూడా నెలకు 1500 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మేము అందరం కూడా ఈరోజు ఒకటే మేము మా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి, మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా పాణ్యం నియోజకవర్గం నుండి ప్రజల కోసం పనిచేసి మొత్తం ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాం. మా నాయకునికి మేమందరం అండగా ఉంటాం, కార్యకర్తలకు అండగా ఉంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ప్రజలకు కూడా అండగా ఉంటాం. మేము ఒక 6 నెలల వరకు ఏం మాట్లాడదలుచుకోలేదు. తెలుగుదేశం ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా
ప్రజలకు ఏ విధంగా అందియగలరు, వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పినారు. మేము అంతకుముందు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా వస్తాయా రావనే చూడాలి. కేవలం కొంతమందికి ఇస్తారా లేకుంటే అందరికీ ఇస్తారా అనేది మాత్రం చూసిన తర్వాత ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఒక 5 నెలలు 6 నెలలు వీళ్ళు ఎట్లా పరిపాలన చేస్తారని చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రజలు లేకపోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. దాంతోపాటు మా కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా మా వెంటకి తీసుకొని పోయి మొత్తం ప్రజలకు ఏది మంచి జరిగితే దానికోసం ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటి, మేము 2019లో గెలిచినప్పుడు ఇట్లా హరాస్మెంట్ చేయలేదు, ఇళ్ళ మీదకి పోయి శిలాపలకాలు పగలగొట్టడం ఇవన్నీ ఏం చేయలేదు. మీరు అది చేస్తే మాత్రం మళ్ళీ చరిత్ర మళ్ళీ ఒకసారి పునరావృతి అయ్యే పరిస్థితి. ఎవరైనా గెలిచిన మామూలుగా సహజం ఎక్కడ ఉంటే ఓడిపోయినాడు కోపం తట్టుకోలేక నాకు ఓట్లు వేయలేదని వాళ్ళ మీదకి పోయేది ఉంటుంది. కానీ ఇది రివర్స్ ట్రెండ్ చూసాను. గెలిచినోడు ఓడిపోయిన వాళ్ళ మీదకి, మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు ఇళ్ళ మీదకి ఓడిపోయిన వాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మాకు ఓట్లు వేయలేదని మీరు మమ్మల్ని మోసం చేసినారని పోవాల్సిన రివర్స్ వీళ్ళంతా మొత్తం మేము గెలిచినామని బలం చూపించుకోవడానికి ఇళ్ళ మీదకి పోవడం ఇది ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యం ఇప్పటికైనా మించిపోయేం లేదు. మీరు ప్రజలకు మంచి చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం తప్ప ఇటువంటి దౌర్జన్యాలు చేసి వాళ్ళని వీళ్ళని బెదిరిస్తే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఇది ప్రజాస్వామ్యం. మీరు గెలిచినారు రైట్, మీరు ప్రజలకు పని చేయండి. మేము కూడా మీరు గెలిచినందుకు మిమ్మల్ని అభినందిస్తాము. మేము ఏ కారణాలతో ఓడిపోయినామో అవన్నీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మీరు ఒకవేళ మేమేదో మీరు చెప్పిన మాటలన్నీ ప్రజలు ఓట్లు వేసినారు అనుకునే దానికి మాకేం అభ్యంతరం ఏం లేదు. మీరు గెలిచినారు, ప్రజలకు మంచి చేయడానికి చూడండి తప్ప ఇట్లా ఇళ్ళ మీదకి పోయి కార్యకర్తలను పిలిచి పాపం వాళ్ళని ఎందుకు మధ్యాహ్న ప్రజలను అన్యాయం చేస్తారు. అటువంటిది లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పని చేయండి, మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం తప్ప ఇట్లా దౌర్జన్యాలు చేస్తే మాత్రం కొద్ది రోజులు సహిష్టంగా చూసిన తర్వాత లాస్ట్ కూడా ఇంకెక్కడోసారి తిరగబడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ప్రజలకు అందరికీ కూడా పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఒకటే, మీరు చూస్తూ ఊరుకోండి, ప్రేక్షకుల పాత్ర మాత్రం చేయొద్దండి. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మీరేదో వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు ఫాల్స్ కేసులు, నేను పొరపాటున కూడా 2019 నుంచి 24 ఎవరి మీద కూడా ఫాల్స్ కేసులు పెట్టమని, నిజంగా వాళ్ళకు తప్పు ఉంటేనే వాళ్ళని కేసు పెట్టండి, లేకుండా వద్దని చెప్పిన పరిస్థితి మాది. మేము కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళని యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం. మీరు మాత్రం ఒకరి చేతుల్లో కీలు బొమ్మలుగా మారొద్దండి. మీరు ఖచ్చితంగా రైట్, ఓకే అధికార పార్టీ ఉండేటోళ్ళు మిమ్మల్ని వేయించుకుంటారు, కొద్దిగా అంతో ఎంతో వాళ్ళకి ఫేవర్గా ఉండండి తప్ప పూర్తి ప్రజాస్వామ్యాన్ని అభాస్యపాలు చేసే పరిస్థితి కాకుండా మీరు ఉద్యోగాలు చేయమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకు నాయకులకు ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటాం. మీరు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది కొద్ది రోజులు మనం 5 సంవత్సరాలు ఖచ్చితంగా 5 సంవత్సరాలు కూడా అవసరం లేదు. వీళ్ళు ఎంతమటుకు చేస్తారో మనకు కూడా తెలిసిపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని మన కార్యకర్తలు నాయకులు కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. కాబట్టి ఖచ్చితంగా నాయకుడిగా నేను ఖచ్చితంగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటానని విజ్ఞప్తి చేస్తూ పత్రికా విలేకరులు అందరినీ కూడా కోరేది ఒకటే, మీరు అందరినీ కూడా నిజాలు మాత్రం మేము ఎప్పుడు కూడా ఇంకొకరికి సపోర్ట్ చేయమని రాయమని చెప్పే ప్రసక్తి లేదు. ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది మాత్రం మీరు రాయాలని మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ మీరు ఇచ్చిన ప్రెస్ మీట్కు మీకు అందరూ కూడా మరొకసారి మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.